హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఎందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలను ప్రస్తావించకుండా బడ్జెట్ నిరాశపరిచిందని పేర్కొన్నాయి. 12వ పీఆర్సీ ఊసేలేదని, చెల్లించిన వాటి గురించి చెప్పిన ప్రభుత్వం మిగిలిపోయిన బకాయిల గురించి చెప్పలేదని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇక బడ్జెట్లో ఉద్యోగుల సంక్షేమానికి కేటాయింపులు లేవని, బకాయిల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1500 కోట్ల కేటాయింపులు సరిపోవని ఆపాస్ అధ్యక్షుడు ఎస్ బాలాజీ పేర్కొన్నారు. ఇక బడ్జెట్ వేతన జీవులను నిరాశపరిచిందని, విద్యారంగానికి కూడా కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, ఆశా, అంగన్వాడీ, అలాగనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైము, అలాగనే కంటెస్టెడ్ ఉద్యోగుల వేతనాల గురించి ప్రస్తావించలేదని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి విమర్శించారు. ఈ బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని, కొఠారి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పాటించలేదని ఎఫ్ఎస్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రామ్మోహన్, అలాగనే కె ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.